కేంద్రంలోని 3 రోజుల క్రితం కారులో మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ పక్కన గల్లీలో పార్క్ చేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కారు డిక్కీని పరిశీలించగా సుమారు 30 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. మహిళను ఇతర ప్రాంతంలో హత్య చేసి కారులో ఎలకతుర్తికి తీసుకువచ్చి మృతదేహాన్ని వదిలివేసినట్లు పోలీసులు అనుమానించారు. సిపి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఎలకతుర్తి గ్రామ శివార్లో ఎలకతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సురారం పెట్రోల్ బంక్ సమీపంలోని నాగార్జున సీడ్స్ ప్లాంట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు ఎలకతుర్తి గ్రామానికి చెందిన ఎడెల్లి వినోద్ కుమార్ గా గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలు అంకతి మానసగా గోదావరి కనికి చెందిన యువతిగా గుర్తించినట్లు సమాచారం. వినోద్ కుమార్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మానస గతంలో 2 వివాహాలు జరిగినప్పటికీ అనంతరం విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి గోదావరి కన్నిలో ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 16న అరుణాచలం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మానస మరుసటి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను వినోద్ కుమార్ తో కలిసి కరీంనగర్ లో ఉన్నట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సో నౌ ఫాదర్ కూడా దీంట్లో నిందితుడిగా వస్తున్నాడు. తదుపరిగా మిగతా విచారణ అంతా మాకు ఇప్పటివరకు మాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్లో ఈ నిజాలు ఇంకేమేమి లోతు ఇంకేం తెలుస్తున్న విషయంలో పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ జరిగింది 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో కాబట్టి మెయిన్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, డెడ్ బాడీ కనిపించింది ఇక్కడ చేయాల్సిన పనులు మేము చేసాం. ఇన్సిడెంట్ జరిగిన ఏదైతే నేరస్థలం ఉందో అసలు నేరస్థలం అదే కదా, ఆ నేరస్థలం ఎక్కడ జరిగిందంటే 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో ఉంది. అక్కడికి కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గతంలో 2 సందర్భాల్లో 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ 2 పెళ్ళిళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి డైవర్స్ అయిపోయాయి. ఈ అమ్మాయి మరి ఎందుకు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కారు ఏంటి అని మొత్తం విచారిస్తే చివరికి పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే ఈ స్థానిక ఎల్కతుర్తి చెందిన ఎడెల్లి వినోద్ కుమార్ అని చెప్పేసి ఇతనే ఈ కారుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడని, ఈ బస్ స్టాండ్ వెనకాల ఉన్న రెసిడెన్షియల్ లొకాలిటీలో రోడ్డు మీద అతన్ని నిన్న ఎలకతుర్తి సిఐ గారు, ఎలకతుర్తి ఎస్ఐ గారు, వారి యొక్క పోలీస్ స్టాఫ్ కలిసి అతన్ని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ మృతస్థురాలు ఎవరైతే ఉందో మానస, ఆవిడ ఈ వినోద్ కుమార్కి చిన్ననాడు వినోద్ కుమార్ యొక్క ఫాదర్, అంకటి మానస యొక్క ఫాదర్ ఇద్దరు కూడా గతంలో సింగరేణి ఎంప్లాయీస్. వాళ్ళు ఎయిటింగ్ లైన్ కాలనీలో జాబ్ చేసేవారు. అక్కడ పరిచయాలు 2 కుటుంబాలకు. ఈ యొక్క వినోద్ కూడా అంకటి మానసకు చైల్డ్హుడ్ క్లాస్మేట్. అప్పటి నుండి పరిచయాలని మధ్యన డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఇతను మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాడు బ్రిలియంట్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో. తర్వాత మళ్ళీ ఈ మధ్యనే సంబంధం మళ్ళీ కొన్ని నెలల క్రితం ఏర్పడ్డది. అప్పటి నుండి వీళ్ళ మధ్య తరచుగా పరిచయం, రాకపోకలు, కలవడం పోవడం జరుగుతుంది. మరి అసలు ఏంటి ఇది ఎట్లా జరిగింది ఏంది అని చెప్పేసి విచారిస్తే, అదుపులో తీసుకొని విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్ను నన్ను పెళ్లి చేసుకొని వెంటబడడం ఒకటి, అంతేకాకుండా ఇంకో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరెంట్స్ చాలా సఫర్ చేస్తుందని, కొంచెం సైకలాజికల్గా బాగా ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం సృష్టిస్తుందని, వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటి నుండో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయి ఉన్న ఈ వినోద్ కుమార్తో ఒకసారి పిలిచి, నా వల్ల అయితే లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇద్దరు ముసలాళ్ళు అయిపోయినాం, ఈ పిల్లను ఏదో రకంగా భూమి మీద లేకుండా చేయి అని చెప్పేసి ఆయన అనడం, ఆల్రెడీ అమ్మాయితోని ఇబ్బంది పడడం ఇతను కూడా, ఈ వినోద్ కుమార్ కూడా ఈ పెళ్లి చేసుకో అని చెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం. అయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్, ఫాదర్కి ఫ్రస్ట్రేషన్, ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని
చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం అమల్లో భాగంగా ఈ అమ్మాయి ఒకసారి ఇతనికి ఈ మధ్యన అరుణాచలం తీసుకుపోళ్ళు దర్శనానికి పోదామని చెప్పేసి అంటే ఇదే అదను అని చెప్పేసి భావించి అరుణాచలం తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని 18 లైన్ కాలనీ నుండి తీసుకొచ్చి మొన్న 18th నాడు కరీంనగర్లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి అక్కడ ఉంచి తెల్లవారి ఆ అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది. చనిపోయిన తర్వాత చీకటి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ చెద్దర్లో బెడ్షీట్లో పెట్టేసి తను తీసుకొచ్చిన ఈ యొక్క హుండాయ్ ఆరా కార్లో తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడే ఎక్కడైనా ఎలకతుర్తి పరిసర ప్రాంతంలో బొంద పెడదామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు. ఈ జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నకు చెప్పాడు, డిసీజ్డ్ ఈ అమ్మాయి యొక్క ఫాదర్కు. అయిపోయింది అంకుల్, అయిపోయింది ఇలా జరిగిందని చెప్పేసి అన్నాడు. అని వాళ్ళకు నాలెడ్జ్